నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు కొనసాగుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా అమరవీరుల స్తూపాన్ని కానీ అమరవీరులు ఉన్న చోటుకే రావద్దు, అలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదు అంటూ ఇటు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఉద్యమకారులు కూడా అదే వాదన అందుకున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి గన్ పార్క్ దగ్గరకు వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం కానీ ఉద్యమకారులకు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు కదా, ఎలా చూడొచ్చు? ఇప్పుడు ద్రోహులు ఉత్సవాలు చేస్తుంటే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు తెలంగాణ పాత్ర లేదు, తెలంగాణ ఉద్యమంతో లేరు, తెలంగాణ ఉద్యమంలో ఏనాడు మీరు లేరు. కాబట్టి ఇలా ఉత్సవాల పేరు మీద ఇలా దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉంటే తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా నిజంగా ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. తెలంగాణ ద్రోహుల చేతిలో తెలంగాణ పెట్టినామా అనేటువంటి భావన ఇలా తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులంతా కూడా అనుకుంటా ఉన్నారు. ఇలా 6 నెలల నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్ అయిన తర్వాత 6 నెలల్లో ఒక్కరోజు జై తెలంగాణ నినాదం లేదు, ఒక్కరోజు అమరవీరులకు నివాళులర్పించలేదు. ఇలా అమరవీరులకు నివాళులర్పించడం అంటే నిజంగానే ఆత్మలు ఘోషిస్తాయి. నిజంగా ఇలా అమరవీరులను మనం శంకించినట్టే ఒక విధంగా. ఎందుకంటే 6 నెలల్లో మీరు ఒక్కరోజు ఒక పువ్వు పెట్టనోళ్ళు ఇలా పోయి అమరవీరులకు మీరు నివాళులు ఇర్పిస్తామంటే నిజంగా కూడా అది మైలబడుతుందేమో అనేటువంటి భావన వస్తూ ఉంది. డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజలు గమనించారు. 6 నెలల్లో ఒక్కరోజు తెలంగాణ అమరవీరులను స్మరించుకొని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే మళ్ళీ 24 సంవత్సరాలు వెనక్కి పోయినాం. ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే నడుస్తుందో జై తెలంగాణ నినాదం నిషేధించబడ్డది, అమరవీరుల నివాళులు నిషేధించబడ్డాయి. ఇవాళ మళ్ళీ 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జై తెలంగాణ నినాదం నిషేధించబడింది. అమరవీరుల త్యాగాలు, అమరవీరుల స్మరణ, అమరవీరులను స్మరించుకోవడం కూడా నిషేధించబడింది. అంటే ఇది సమైక్య రాష్ట్రవాదుల చేత నడుస్తున్న ప్రభుత్వమా, మన నాయకులు నడిపిస్తున్న ప్రభుత్వమా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతే తెలంగాణ ప్రజలు ఇలా వీళ్ళు మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు వీళ్ళు లేరు. ఆనాడు జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్న వాళ్ళ మీద గన్నులు పెట్టినటువంటి నాయకులు, జై తెలంగాణ అనాలని రాజీనామా చేయాలని విద్యార్థి నాయకులు అందరూ కూడా వెళ్ళి ఇండ్ల ముందు ధర్నాలు చేస్తే ముఖం చాటేసుకొని ఢిల్లీలో దాచుకున్న వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు. ఇలా వీళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అయితే తెలంగాణ వాదం గురించి, తెలంగాణ విగ్రహం గురించి, తెలంగాణ అమరవీరుల స్తూపాల గురించి, తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆత్మాభిమానం లేని వాళ్ళు, అసలు తెలంగాణ అస్థిరత్వం గురించి తెలియని వాళ్ళు తెలంగాణ ఆత్మాభిమానం గురించి, అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారంటే ఇంకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జై తెలంగాణ అనలేదు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనలేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు న్యాయం చేస్తామనే వాదన నిజంగా అది పాసిబుల్ అవుతుందా? ఆ కోణంలో చేయగలుగుతారా? ఉద్యమ చరిత్ర తెలియని వ్యక్తులు కదా వీళ్ళకు. ఉద్యమమే తెలియదు, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు తెలియదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో తెలియదు, అసలు వచ్చిన ఉద్యమాన్ని గౌరవించడం తెలియదు, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుండాలో తెలియదు. తెలంగాణ అమరవీరులు ఎందుకైనరు? 2009 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థులు చనిపోయినరు. దేనికి చనిపోయినరు? అమరవీరుల మరణ వాంగ్మూలం చదివితే, ఒకవేళ వీళ్ళు చదువుకుంటే ఎందుకు చనిపోయినారో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి చదివే దమ్ముందా? ఎఫ్ఐఆర్ కాపీలు మరణ వాంగ్మూలం చదువుకునేటువంటి దమ్ముందా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, అరే ఇలా మా వల్ల 1200 మంది చచ్చిపోయినారు కదా అనేటువంటి చిత్తశుద్ధి ఉండి వాళ్ళు ప్రజలకు క్షమాపణ కోరాలి. అమరవీరుల స్తూపానికి రావడానికి ముందు ప్రజలని క్షమాపణ కోరి రావాలి. అంటే ఇప్పుడు తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిందా? గుంజుకున్నారా, ఇచ్చారా? తెలంగాణ సోనియమ్మ ఇవ్వలేదు, కాంగ్రెస్ తేలేదు. తెలంగాణ ప్రజలు అస్తిత్వం కోసం కొట్లాడి
కేసీఆర్ గారి నాయకత్వంలో అలుపెరుగని పోరాటం జరిగి 11 రోజుల కఠోరమైనటువంటి దీక్ష, 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు, విద్యార్థి త్యాగాలు, అనేక పోరాటాల వల్ల కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ పైరవుల వల్ల, దరఖాస్తుల వల్ల, దండం పెట్టుకొని రావడం వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఒకవేళ ఏ నాయకుడన్నా అంటే అది వాళ్ళ మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలు, మైండ్ ఉన్నోడు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. అంటే తెలంగాణ మొత్తానికైతే మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పక్కన పెట్టి రాజముద్ర, తోరణాలు తొలగిస్తాం, లేకపోతే ఇతరత్ర కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ చరిత్ర తెలియకపోవడం వలన దాంట్లో ఇప్పుడు కొత్త ముద్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి పోలిన రంగులే ఎక్కువగా కూడా కనబడుతున్న పరిస్థితి. అంటే వారు కేసీఆర్ను వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేదానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు. ఇది రాజముద్రలు మార్చడము, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నటువంటి మాటలు వారి మూర్ఖత్వానికి నిదర్శనం. అంటే వాళ్ళ అనోలిచిత ఆలోచనకు ఇదొక ఒక ఎగ్జాంపుల్. ఇది మీరు మార్చాల్సింది కేసీఆర్ ఆనవాళ్ళు కాదు. కేసీఆర్ ఆనవాళ్ళు మార్చే సాహసం చేయగలరా అని అడుగుతున్నా. దమ్ముందా, ముట్టుకునే దమ్ముందా అంటున్నా. ఎందుకంటే రోజు కూర్చునేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కూర్చునేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద కట్టినటువంటి సచివాలయము, దాని పేరు మార్చి లేకుంటే ఆ బిల్డింగ్ మార్చే దమ్ము ఈ పార్టీ ప్రభుత్వం చేస్తుందా అని అడుగుతున్నా. దాని వెనుకన కట్టినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మార్చి ముట్టి కదిలించే శక్తి, దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఇలా మీరు చిహ్నాన్ని మార్చవచ్చు. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి, మీ చేతిలో మీకు అధికారం ఉంది కాబట్టి ఇలా తెలంగాణ చిహ్నాన్ని మార్చవచ్చు. కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజలతో ఏర్పరచుకున్నటువంటి స్నేహాన్ని, స్నేహబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని మీరు విడదీయలేని అంటున్నాం. ఇలా మీరు ఇంకా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటున్నారు. మీ అధికారం చేతులు ఉంది కాబట్టి 33 జిల్లాలు చేసినటువంటి జిల్లాలను కుదించగలుగుతారేమో, కానీ చేసినటువంటి అభివృద్ధి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. దాన్ని మీరు వాళ్ళ ప్రజల ముద్ర నుంచి చెరిపేయగలరా అంటున్నా. ఇలా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ని ఆ ముద్రను చెరిపేసే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి, పాలకులకు ఉందా అని అడుగుతున్నా. అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన వస్తుందా, లేకపోతే కేవలం డైవర్షన్ పాలిటిక్స్తోనే పూర్తి స్థాయిలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారా? డెఫినెట్గా డైవర్ట్ పాలిటిక్స్. ఆనాడు తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లను ఆంధ్ర పాలకులు తీసుకుపోతుండ్రు అని మేము సభ పెట్టుకుంటే మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ పెట్టుకున్నారు. మేము కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్తున్నాం, మీరు రండి అని ఎక్కడెక్కడ పోయింది. నిజంగా 60 టీఎంసీల వాటర్ను మీరు సముద్రంలోకి వదిలిండ్రు. చిత్తశుద్ధి ఉంటే ఒక ఆయకట్టు కట్టుకొని ఇలా దాన్ని నింపుకొని లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఇలా తెలంగాణ సస్యశ్యామలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. 60 టీఎంసీల నీళ్లు సముద్రానికి వదిలినటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల కేసీఆర్ను బదనాం చేయాలనేటువంటి ఒక మోసపూరితమైన కుట్రలతోని 60 టీఎంసీల వాటర్ను సముద్రంలో వదిలిండ్రు. ఇలా మేము మీటింగ్ పెట్టుకుంటే మీరు కాళేశ్వరం పెట్టుకున్నారు, మేము కాళేశ్వరం పెట్టుకుంటే మీరు పాలమూరు విజిట్ పెట్టుకున్నారు. మేము ఇంకో ప్రాజెక్టు ఇంకో కార్యక్రమం తీసుకుంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఏదొక విషయం ప్రతిరోజు టెలిఫోను ట్యాపింగ్ విషయంలో రోజు డైలీ సీరియల్ లాగా ఇలా ఆ సీరియల్ లాగా రోజు కథ నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో మసాలా లేదు, ఏం లేదు దాంట్లో. రైట్, ఫైనల్గా ఒక్క మాటలో తెలంగాణలో మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మరో ఉద్యమం రాబోతుందా? కేసీఆర్ రూపంలోనే మరోసారి తెలంగాణను కాపాడుకోవడానికి మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో కూడా ఇక ప్రజలు నమ్మరు అనే నమ్మకాన్ని, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను మీరు అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళే మాకు అన్ని అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో వీళ్ళకి ఎట్లా చేయాలనో తెలియదు. వీళ్ళకు ఆలోచన లేదు, ముందు చూపు లేదు, రెండూ లేవు. రెండోది తెలంగాణ ప్రజలను, వచ్చిన తెలంగాణను, అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలియదు. కాబట్టి వీళ్ళు 100% ఫెయిల్ అయిపోయిండ్రు. ఇలా మీరు లోగోలు మార్చుడు, మీరు నంబర్ ప్లేట్లు మార్చుడు, ఇలా గివి మాత్రమే చేయగలుగుతారు. మీరు మార్చాల్సింది లోగోలు, మార్చాల్సింది నంబర్ ప్లేట్లు కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకు వాటి వాగ్దానాలను నెరవేర్చి ప్రజల రాతలు మార్చండి. గీతాలు కాదు, ప్రజల రాతలు మార్చండి. ఇలా
తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీ పైన రోజో కట్టుకథ అల్లి ఇవాళ మీడియాల వార్తలు రాపించి, కథనాలు రాపించి పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా ప్రొఫెసర్ జయశంకర్ గారు, కాళోజీ నారాయణరావు గారు ఏదైతే చెప్పినరో డెఫినెట్గా అదే జరగబోతూ ఉన్నది. ఉద్యమ పటిమ, ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధము, ఆప్యాయత బీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. వేరే పార్టీకి ప్రజలు స్వీకరించరు. ఇలా 1 జూన్ ఇలా మేము అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ పెట్టినాం. ఇలా మా దగ్గర వచ్చి మంది చూడండి స్వచ్ఛందంగా వస్తారు. ఇలా మీ టీవీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నా. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేకులకు ఏ విధంగా అయితే పోరాటం చేసి కొట్లాడినామో, ఒక సాగరహారం 1 మిలియన్ మార్చ్లో ఏ విధంగా అయితే మనం పాల్గొని మన తెలంగాణ వాదాన్ని గొంతెత్తి నినాదించినమో, ఈరోజు మళ్ళీ మన హక్కులు కాలరాస్తూ ఉన్నాయి. మన హక్కులు, మన తెలంగాణ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర సమైక్యవాదుల వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. నేను తెలంగాణ వాదులకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నా. అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు 7 గంటలకు ర్యాలీంది. పెద్ద ఎత్తున అందరూ రావాలి. మన తెలంగాణ నినాదాన్ని గొంతెత్తి చాటాలి. ఐక్యంగా పోరాడదాం. మన నినాదాన్ని మనమే కాపాడుకుందాం. మన ఆత్మగౌరవాన్ని మనమే నిలబెట్టుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు ఈ 6 నెలల్లో ఒక్కరోజు జై తెలంగాణ అనలే, ఒక్కసారి అమరవీరులకు నివాళులు అర్పించినాయి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల తెలంగాణ అస్తిత్వానికి లాభమా నష్టమా విద్యార్థులు, మేధావులు అందరూ ఆలోచన చేసి సంపూర్ణంగా వచ్చి విజయవంతం చేయాలని అప్పీల్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా. మొత్తానికి ఎర్రోల్ల శ్రీనివాస్ గారి వాదన ఒకటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులకు ఏం చేసిందో తెలుసు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం మోసపూరితమైన హామీలతోని రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తే పూర్తి స్థాయిలో కూడా దానికి ఎందుకు అంటే మళ్ళీ పాలాభిషేకం చేసి కడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి తెలంగాణ వ్యతిరేకి అమరవీరుల స్తూపాన్ని తాకే అర్హత లేదు అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.